హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ డైరీ. ఈరోజు వీడియోలో అయితే మూడో శ్రావణ శనివారం మేము ఇంట్లో చేసుకున్న పూజ అయితే షేర్ చేస్తున్నాను. మామూలుగా మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అందుకు మేము 4 వారాలు ఏదైనా ప్రసాదం చేసి పెట్టి నైవేద్యంగా చేసి పెట్టి మామూలుగానే పూజ చేసుకుంటాము. కానీ మూడో శనివారం కానీ 4వ శనివారం కానీ అరిటాకులో పళ్ళెం అది వేసి నీట్గా పూజ చేసుకుంటాము. అంటే ఏదో ఒక వారం అలా చేస్తాము, మిగతా 4 వారాలు ఏదో ఒక ప్రసాదం పెట్టి పూజ చేసుకుంటాము. ఇంకా ఈరోజు అయితే పూజ ఇలా జరిగింది. అండ్ దీనికి ముందు ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే మయాంకు స్కూల్ లేదు కదా, వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉంటే ఇంకా అబ్బాయిలైనా ఏదో ఒక పని చిన్నప్పటి నుంచి అలవాటు చేయించాలి అనేసి ఇంట్లో చెత్త ఊడ్చేయండి అంటే ఫస్ట్ మయాంక్ నో నో నేను ఊడ్చను, నువ్వు ఉన్నావు కదమ్మా నువ్వే ఊడ్చుకో అన్నాడు. ఇంకా గగన్ అయితే నేను ఊడుస్తా అని చెప్పి వెళ్ళి పరక తీసుకున్నాడు. ఇంకా వాడు దోస్తున్నాడు అనేసి మయాంక్ కూడా నాకు పరక కావాలి, నాకు ఇంకా ఒక్కదానికే ఇద్దరు కొట్లాడుకుంటారనేసి లాస్ట్ టైం వెనకబడి ఉంటుంది కదా ఇంకొక పరక, అది ఉంటే దాన్ని ఇచ్చాను. ఇద్దరు చెరొక పరక తీసుకొని తోసేస్తున్నారు ఇల్లంతా. ఇంకంతలోపు కిచెన్ చూస్తున్నారు కదా, వంటలు అయితే అవుతూ ఉన్నాయి. ఈసారి అయితే ఎక్కువ స్పెషల్స్ ఏం పెట్టుకోలేదు, మామూలుగా వడ చేస్తా అంటే ఈసారి ఎందుకో ఇంట్లో మా ఆయన వాళ్ళు వడ ఏమి వద్దు అన్నారు, అందుకనేసి అప్పలం చేసేసాను. ఇంకా ఈరోజైతే వీడియోలో ఫుల్గా గగన్ ఇంట్లో ఎంత అల్లరి చేస్తాడనేసి వీడియోలో కొంచెం చూపిస్తాను. అది కూడా వీడియోలో చూపించేది కూడా కొంచెమే, ఇంకా ఇంట్లో భరించలేనంత అల్లరి చేస్తాడు. ఇంకా వంటలంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి స్నానం చేయించేసి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకునేసాను. అంటే ఈరోజు ఫెస్టివల్ కదా అందుకనే శారీ కట్టుకున్నాను. ఈ మధ్య బాగా అలవాటు చేసుకుంటున్నాను శారీస్తోనే ఫుల్ డే అంతా కంటిన్యూగా ఉండడము. మామూలుగా ముందంతా కూడా పూజ అయిపోతానే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు. అంటే శారీతో కంఫర్టబుల్గా వర్క్ చేసుకోలేము, కానీ ఇంక నుంచి అలవాటు చేసుకోవాలి. అంటే ముందు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అలాగే చేసేవారు కదా, డే మొత్తం శారీలోనే క్యారీ చేసేవాళ్ళు. మనకెందుకో శారీ ఉంటే కంఫర్ట్ ఉండడం లేదు, అందుకని ఇలాంటి మెత్తగా ఉండే శారీస్ అయితే డే మొత్తం ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి నేను ఏదైనా పూజలకి అలాంటి డేస్లో ఇంకా శుక్రవారం నాడు అలాంటప్పుడు ఫుల్ శారీని డే మొత్తం క్యారీ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే పనులు చేసుకోవడం కూడా నేర్చుకోవాలి శారీతోనే అనేసి, అందుకనే ఈరోజు సాఫ్ట్గా ఉంటుందనేసి, అందులో వెంకటేశ్వర స్వామికి ఎల్లో ఇష్టం కదా అందుకనేసి ఎల్లో శారీ ప్రిఫర్ చేశాను. శారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పూజ చేస్తున్నంతసేపు నేనేం పని చేసినా ఆ పని చేయాలంటారు. నేను కడ్డీలు తిప్పుకొని వస్తే వాళ్ళకి కడ్డీలు ఇవ్వాలి, గగన్ కడ్డీలు తిప్పుతా అంటే మయాంక్ అయితే ఆ పొగని పట్టుకోవడానికి ట్రై చేయడము, ఇంకా కొబ్బరికాయ కొడుతుంటే వాళ్ళు కూడా చేతిలో కొబ్బరికాయ లేదు కానీ కొట్టినట్టు యాక్టింగ్ చేయడము, అట్లంతా భలే సతాయిస్తారు అసలు. ఇంకా ఇంట్లో మేము ముగ్గురమే ఉన్నాం కదా, అంటే మా ఆయన చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా అత్తయ్య హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు. మార్నింగ్ 8:30కే వెళ్ళారు, మ్యాక్సిమం లంచ్ టైంకి వచ్చేస్తామన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నాకు వంట అయింది, పిల్లల్ని రెడీ చేయడము, పూజ అయింది. ఇంకా పిల్లలకైతే ఫుడ్ పెట్టేశాను. ఇంకా 12 అయింది ఆ టైంకి. ఇంకా మా వారికి ఫోన్ చేస్తే వస్తున్నాము ఇంకా 1/2 అవర్ అన్నారు. ఇంకా సరేలే ఎలాగో వరలక్ష్మి వ్రతం రోజు కూడా కలిసి భోజనం చేయలేదు కదా పూజ అయిపోతానే, ఇంకా 1/2 అవర్ వెయిట్ చేసి ఆయనతో కలిసి తిందాంలేనేసి జస్ట్ పాయసం వరకు తినేసి నేను ఆయన కోసం వెయిట్ చేశాను. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. గగన్ ఒక్క నిమిషం ఉండడు, ఊరికే మయాంక్ని సతాయిస్తుంటాడు, నన్ను సతాయిస్తుంటాడు. ఏదైనా ఫ్లవర్స్ అక్కడ పెట్టండి అంటే మయాంక్ చెప్తే ఇంకా గగన్ వెళ్ళిపోతాడు. ఈ హారతి తీసుకునేది ఒక స్టైల్ అయిపోయింది. నేను మామూలుగా సూత్రాలకు తిప్పుకుంటాను ఆ హారతి, అందుకని వాడు కూడా మెడలో ఏదో తాయితుంటే దానికి కూడా హారతి ఇస్తాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇలా కూర్చుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈరోజైతే పూజ నిజంగానే చాలా బాగా కుదిరింది, ఎందుకో తెలీదు. నాకు వరలక్ష్మి వ్రతం అప్పుడు వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారు. అది ఆవు ఉంటుంది కదా, ఆవు దూడ, అది ఐడల్ అంటే విగ్రహం లాగా ఉండి చిన్న క్యూట్గా భలే ఉంది, అది గిఫ్ట్ చేశారు. నేను దాన్ని అయితే ఒక ప్లేట్లో పెట్టేసి దేవుడి ముందు పెట్టి దీపాలకు మధ్యలో పెట్టేసి ఫ్లవర్స్ అంతా దానిపైన వేసి పసుపు కుంకుమ పెట్టింటే అసలు దేవుని రూమ్కే మంచి లుక్ వచ్చేసింది, ఎంత బాగుందో. అలా పూజ చేసేటప్పుడు నేను మామూలుగా ఆకులో పళ్ళెం వేయం కదా రెగ్యులర్గా, లోపల కూర్చొని పూజ చేస్తాను. ఈవినింగ్ టైం దీపం పెట్టడానికి వెళ్తే అక్కడ కూర్చొని అదే పనిగా ఆవును చూసుకొనే ఉండిపోతున్నాను, అంత బాగుంది. దీపాల మధ్యలో
చుట్టూ పూలు వేసింటే ప్లేట్లో పెట్టేసి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈసారి ఎప్పుడన్నా రిటర్న్ గిఫ్ట్ అలాంటిది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇద్దరు తీర్థం తీసుకుని ఇల్లంతా వాటర్ చల్లేసి ఉంటే ఇంక అదంతా క్లీన్ చేసేసి నేను కూడా తీర్థం తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు పూజ రూమ్ చూసేయండి ఎంత నీట్గా అనిపిస్తుందంటే ఈరోజు చాలా బాగుంది. ఇదే నేను చెప్పిన ఆవు అండ్ అలాగే దూడ కూడా కింద ఉంది, పాలు తాగుతూ ఉంది. అది పూలలో కలిసిపోయింది. ఇంకా దాని చుట్టూ అలా ఫ్లవర్స్ చల్లేసి పసుపు కుంకుమ పెట్టింటే ఎంత అందంగా ఉందో. నాకైతే దేవుని రూమ్లో అలాగే కూర్చొని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే పిల్లలకి లెమన్ రైస్ పెట్టించేసాను. నేను కూడా పాయసం తినేస్తున్నాను. ఇంకా మా వారు వచ్చేది కొంచెం లేట్ అవుతుంది అనేసరికి ఇంకా అంతసేపు ఏం చేయాలనేసి పాయసం తింటున్నాను. ఇంకా పిల్లలైతే హనుమాన్ మూవీ పెట్టుకొని తింటున్నారు. మా వాళ్ళకి ఎప్పుడు టైం దొరికినా హనుమాన్ మూవీనే. ఎంతలా అంటే అందులో డైలాగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కూడా చెప్పేస్తారు. ఎవ్రీ సీన్లో కూడా అంత ఎక్కేసింది ఇద్దరికి. ఇంకా గగన్ అయితే చూస్తున్నారు కదా, అలా చూస్తూ ఉంటాడు. ఏదో దేవుడి దయ వల్ల నాకు ఇద్దరికి తినిపించే పని ఒకటి తప్పిపోయింది. వాళ్ళ పాటికి వాళ్ళు తినేస్తారు. ఇంకా టీవీ చూస్తూ ఆ విధంగా ఏమైనా కొంచెము మిగిలిచ్చేస్తే గగన్ లాస్ట్లో నేను తినిపించేస్తాను. ఇంకాటికి వాడి తినేస్తాడు, ఆకలేసినంత వరకు తినేస్తాడు. కొంచెం మిగిలిచ్చేస్తే కానీ నేను తినిపించేస్తాను. ఇంక ఇక్కడ నాతో చెప్తున్నాడు మయాంకు, లెమన్ రైస్ చాలా బాగుందమ్మా అని. అంతకుముందే పాయసం వేసి ఇచ్చాను, ఇద్దరికి తినేశారు. పాయసం బాగాలేదా అంటే పాయసం కూడా బాగుంది అన్నారు. ఈసారి నేను సగ్గుబియ్యము చిన్నవి కాకుండా పెద్దవి కొద్దిసేపు నానబెట్టి చేశాను పాయసము. కొంచెం గట్టిగానే చేశాను కావాలని, అంటే ఎప్పుడు వాటర్గానే ఎందుకు తినడం అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, చేయడమే కొంచెం గట్టిగా చేశాను. ఇంకా పెద్ద సగ్గుబియ్యం వేసేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే చిన్నవైతే ఎక్కువ అదే కనిపిస్తాయి కదా. 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు సేమియా తీసుకొని చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా అలాగే పప్పు చేశాను, పప్పు రసం పెట్టాను. ఇంకా మజ్జిగ చారు అంటే కొంచెం తిరగబాత వేసి మజ్జిగకి కొంచెం చిక్కగానే చేశాను. ఇంకా లెమన్ రైస్ అయితే అయిపోయింది. కొంచెం అంటే గొజ్జు ఉంది లెమన్ రైసు కలపల్లా. ఇంకా రైస్ మధ్యాహ్నానికి వేడిగా పెట్టుకుందాంలే అనేసి కొంచెమే చేశాను. ఇంక మళ్ళీ మా వారు వచ్చేలోపు రైస్ పెట్టాలి. ఇంకా ఇంతే కదా పనులు. పండగ అయిపోయింది, ఇంకేం పనులు లేవు అని అనుకుంటారేమో, కానీ ఇంట్లో చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎన్ని గిన్నెలు, ఇప్పటికే 1 గిన్నెడైతే తోమాను. అవన్నీ తీసి మళ్ళీ ఖాళీ చేసి పెట్టేసరికి షింక్లో మళ్ళీ కొన్ని పడినాయి క్లీన్ చేసి వేయాల్సినవి. ఇంకా వాటినన్నీ కడిగేస్తే నాకు ప్రజెంట్ అయితే పని ఏం లేదు. ఇంకా మా వారు వచ్చిన తర్వాత లంచ్ తినడమే. ఇంకా రైస్ కూడా ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకా ఆరిపోయిన గిన్నెలన్నింటినీ వాటి ప్లేస్లో పెట్టేసి ఇంకా షింక్లో ఉన్న వాటినన్నింటినీ తోమాలి. మామూలుగా డ్రెస్సుల్లో అలా ఉన్నప్పుడు అవసరం పడదు, కానీ ఈ విధంగా శారీస్ కట్టుకున్నప్పుడు, అది కూడా కొత్త శారీస్ ఏమైనా కట్టుకొని ఈ విధంగా షింక్ దగ్గర ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనము ఒక ఆఫ్రాన్ ఉంటుంది కదా కిచెన్లో యూజ్ చేసేది, అలాంటిది తెచ్చుకోవడం బెటరు. ఎందుకంటే వాటర్ చీటికి మాటికి మన పైకి ఎగురుతూ ఉంటాయి కదా, మళ్ళీ శారీ అంతా తడిచిపోకుండా అలా నీట్గా ఉంటుంది. ఈసారి నేను ఎప్పుడైనా డీమార్ట్కి అలా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్రైడేస్, ఏకాదశి ఇలాంటి టైమ్స్లో శారీనే కట్టుకుంటున్నాను కూడా. అందుకనేసి ఈసారి ఆఫ్రాన్ ఒకటి తెచ్చుకోవాలనుకుంటున్నాను. నాలాగే చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది కదా శారీ కట్టుకొని డే అంతా క్యారీ చేయడము. కానీ మనము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకో నాకు తెలీదు, పండగ అనేసి పండగ చేస్తామా, శారీ కట్టుకుంటాము. మళ్ళీ పండగ పూజ అంతా అయిపోయేసరికి మళ్ళీ తీసి ఆ నైటీనో డ్రెస్సో వేసేసుకుంటాం. ఇంకా పండగ మూడేముంటుంది అసలు ఇంట్లో. నాకు అందుకే నచ్చదు. ఇంకా డే అంతా కూడా పిల్లలకు కూడా అంతే, ఏమైనా కొత్త డ్రెస్సులు అలా వేస్తే నేను అలాగే ఉంచేస్తాను. అందుకే దీనికి ఇంకా సొల్యూషన్ ఏం లేదు, మనం శారీని క్యారీ చేయడం అలవాటు చేసుకోవాలి. శారీ కట్టుకొని డే అంతా పనులు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. బాగా చీకటి పడింది కొంచెం, అంటే ఆ టైంకి దర్శనం అయిపోయి బయట వచ్చాము. ప్రసాదం తింటున్నాం కదా, దర్శనం అయిపోయి అప్పటికే బయట వచ్చేసాము. ఇదైతే తిరుమలగిరి టెంపుల్ అనేసి చాలా బాగుంటుంది. అచ్చం తిరుమలలో ఉన్నట్టే ఉంటారు దేవుడు, ఎంతసేపు అయినా చూడొచ్చు. ఇంకా టెంపుల్కి అయితే గగన్ ఒక్కనే తీసుకొచ్చాం, మయాంక్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ వారానికి 3వ శనివారానికి ఇదేనండి మా ఇంట్లో జరిగిన పండగ. ఇంకా నెక్స్ట్ 4వ వారం అయితే ఊర్లో చేద్దాం అనుకుంటున్నాం, అది కూడా వీడియో పెడతాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.